అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇప్పుడు ఓపెన్గా ఒప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే యాజ్ ఆఫ్ నో తెలుగు సినిమాలో డౌన్ఫాల్ అయితే నడుస్తుంది తెలుగు సినిమా పరంగా. ఎందుకంటే 2025లో మనకి చెప్పుకోదగ్గ నోటబుల్ కలెక్షన్స్ వచ్చిన సినిమా ఏదీ లేదు. మనది హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమా ఓజీ, అది 300 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. అండ్ మిగతా ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనం వెనకబడి ఉన్నాం. అఫ్కోర్స్ తమిళ్ ఇంకా వెనకబడి ఉంది లాస్ట్ ఇయర్. బట్ ఏమంటే 2022-23 ఆ టైం నాటికి వచ్చేసరికి ఎలా ఉండేదంటే డిస్కషన్ అంతా కూడా బాలీవుడ్ సీన్ అయిపోయింది, ఇంకా రైజ్ ఆఫ్ టాలీవుడ్దే హవా అంతా కూడా అన్న ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025 చూసుకుంటే అది లేదు. అండ్ ఇప్పటికీ లేదు ఆ మూమెంట్. ఇప్పటికీ కూడా ఒక చెప్పుకోదగ్గ మూమెంట్ అయితే క్రియేట్ కాలేదు. మనకి ఈ సంవత్సరం బేసిక్గా ఒక సినిమా రిలీజ్ అయింది, రాజాసాబ్ సినిమా, పెద్దది, పాన్ ఇండియాది. కాకపోతే అది కూడా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు. మనశంకర వరప్రసాద్ ఇంకా మిగతావన్నీ ఓకే, అవి రీజనల్ సినిమాలు అండ్ ఇవి చాలా బాగానే కలెక్ట్ చేసాయి. అనగనగా ఒక రాజు, నారి నారి నడుంబోరారి, ఇవన్నీ కూడా బాగానే కలెక్ట్ చేసాయి. ఇంకా తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తెచ్చిన సినిమా అంటూ ఏమీ లేకుండా పోయింది యాజ్ ఆఫ్ నో. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అసలు ఎందుకని తెలుగు సినిమా ఇట్లా డౌన్ అయింది, ఎందుకని డౌన్ఫాల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుగు సినిమా, వాట్ వెంట్ రాంగ్ విత్ తెలుగు సినిమా అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను అడిగితే మేజర్ రీజను ఈ తెలుగు సినిమా ఇట్లా డౌన్ఫాల్ అవ్వడానికి మేజర్ రీజను పెద్ద హీరోలు ఒక్కొక్క సినిమా చేయడానికి ఎక్కువ సంవత్సరాలు టైం తీసుకోవడం. నన్ను అడిగితే అదే అంటా నేను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చాలా టైం తీసుకుంటున్నారు, రామ్ చరణ్ గారు ఎక్కువ టైమే తీసుకుంటున్నారు, ప్రభాస్ గారు కూడా ఆయన పని చేస్తున్నారు ఎక్కువ సినిమాలకి. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఏం రిలీజ్ కాలేదు కదా ఆయన నుంచి. కన్నప్ప రిలీజ్ అయింది, బట్ కన్నప్ప ఆయన సినిమా కాదు, ఇట్స్ జస్ట్ క్యామియో. సో ఆయన సినిమా ఏమీ రిలీజ్ కాలేదు మనకి. ఆయన ఒక పక్క హెవీగా షూటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ కూడా మరొక పక్క సినిమాలు అయితే టైంకి రిలీజ్ కావట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఫౌజీ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు, బట్ అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి స్పిరిట్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. తర్వాత కల్కి 2, సలార్ 2 ఇవన్నీ ఎప్పుడు వస్తాయో ఇంకా తెలియదు. అది ఇంకా వాళ్ళకు కూడా తెలియదు, అది పరిస్థితి. ఇంకా ఎన్టీఆర్ గారు ఇక మధ్యలో వార్ 2తో కనబడినప్పటికీ కూడా డ్రాగన్ డిలే అవుతూ వచ్చింది. డ్రాగన్కి 2 పార్ట్లు అండ్ దానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి కొంచెం కొన్ని షెడ్యూల్స్ స్క్రాప్ చేసి మళ్ళీ షూట్ చేయడం వల్ల అది డిలే అవుతూ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది అది కూడా. సో మహేష్ బాబు గారు వారణాసిలో ఇరుక్కున్నారు, ఆయన రారు ఇప్పుడప్పుడే. తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తున్నారు ఓకే, కానీ ఆయన ఇప్పుడు బేసిక్గా పాలిటిక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో మోర్ దెన్ మూవీస్. సో అదొకటి ఉంది క్లియర్గా. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇంకా తర్వాత చిరంజీవి గారు ఓకే తీస్తున్నారు. బట్ మనకేంటంటే ఈ తెలుగు సినిమా యొక్క రైజ్ అనేది మనకి ఎక్కడి నుంచి కనబడిందంటే మనకందరికీ కూడా ఈ పాన్ ఇండియా స్కేల్ నుంచే మొదలైంది మనకి. అది మనకున్న బిగ్గెస్ట్ కన్సర్నింగ్ పాయింట్ ఇక్కడ. సో ఇంత పెద్ద స్థాయికి తెలుగు సినిమా ఒక పక్క చేరుకుంటే మరొక పక్క ఏమో సినిమాలు లేక డౌన్ అయిపోతుంది. సో ఈ పెద్ద హీరోలు అట్లీస్ట్ ఇయర్కి ఒక సినిమా అంటే పాన్ ఇండియన్ మూవీస్ కనుక తీసినట్టయితే, ఇక్కడ ప్రొడక్షన్ హౌస్లు బేసిక్గా పెద్ద స్థాయిలో బిజినెస్ కనుక చేసినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా వేరే చిన్న సినిమాల మీద, చిన్న బడ్జెట్ సినిమాల మీద, వేరే హీరోస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2తో ఏదైతే డబ్బులు బాగా వచ్చాయి కదా మైత్రి వాళ్ళకి, వాళ్ళు ఆ డబ్బులన్నిటినీ కూడా వేరు సినిమాల మీద డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దట్ వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి బాగానే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో కొన్నాళ్ళ వరకు, కొన్ని సినిమాల వరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు వాళ్ళకి. సో అలా అనమాట. సేమ్ బాహుబలి 2 టైం కూడా అంతే. 2017లో బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు మొత్తం అందరూ కూడా ఫుల్ ఆన్ ప్రాఫిట్స్, ప్రొడ్యూసర్స్ ఆన్ ప్రాఫిట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆన్ ప్రాఫిట్స్, బయ్యర్స్ ఆన్ ప్రాఫిట్స్, ఎగ్జిబిటర్స్ ఆన్ ప్రాఫిట్స్, అందరూ ప్రాఫిట్స్లో ఉన్నారనమాట. సో ఆ టైంలో మంచి సినిమాలు దిగాయి దాని ఎఫెక్ట్ వల్ల. సో ప్రయోగాలు చేయడానికి అవకాశం దొరికేది మొత్తం అందరికి, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక పెద్ద సినిమా, అది కమర్షియల్ సినిమా అవని, నాన్ కమర్షియల్ సినిమా అవని, ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ అవని, హై బడ్జెట్ విజువల్ స్పెక్టాకిల్ అవని, ఏదైనా అవని,
సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అయ్యి అవి పెద్ద స్థాయిలో కనుక హిట్ కొట్టినట్టయితే బిజినెస్ బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా వేరే సినిమాల మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే ఒక పెద్ద సినిమా పడిందంటే ఆటోమేటిక్గా సరే ఇవి కూడా బాగుండొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఇంతకుముందు నాగవంశీ గారి మీద ఆ ఫీల్ ఉండేది. మళ్ళీ ఈ మధ్య ఆయన సినిమాలు కూడా కొంచెం ఎటేటో పోతున్నాయి, ఇది వేరే విషయం. సో ఇది ఇట్లా దిల్ రాజు గారి మీద ఉండేది ఒకప్పుడు. తర్వాత ఆయన కొన్ని ఫ్లాపులు ఇచ్చారు. ఇప్పుడు మైత్రి వాళ్ళ మీద ప్రస్తుతానికి బాగానే ఉంది, ఎందుకంటే వాడు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కాబట్టి. సో అట్లా పుష్ప 2 తర్వాత ఇప్పుడు డ్రాగన్ కానీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కానీ పెద్ద వాళ్ళది కాదు, బట్ జస్ట్ డిస్ట్రిబ్యూషన్ అదంతా చూసుకుంటారు వాళ్ళు అంతే. సో ఇంకా తర్వాత అల్లు అర్జున్ గారిది, లోకేష్ గారిది సినిమా ఉంది. వాళ్ళు చాలా సినిమాలు జై హనుమాన్ వాళ్ళే చేస్తున్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళతో ఇప్పుడు ఓకే వాళ్ళ స్కేల్ పెద్దగా ఉంది, అంతా ఓకే నైస్ ఫైన్ అండ్ గుడ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ చెప్పలేం ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చిన్న సినిమాలు తీసినప్పుడు మన రాందో సినిమా వచ్చింది, ఆ సినిమా బేసిక్గా అంతా బాగుంది సినిమా, కానీ కలెక్షన్స్ మటుకు బాగా రాలే. అలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, అది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో పెద్ద హీరోలు ఇలాగా ప్రాపర్గా మూవీస్ తీయకపోవడం అనేది కూడా ఒక కన్సర్నింగ్ పాయింట్. తర్వాత సెకండ్ మేజర్ రీజన్ నన్ను అడిగితే బ్యాడ్ మూవీస్. సినిమాలు కొన్ని బాగోట్లేదు. ఇప్పుడు రాజాసాబ్ ఉంది, రాజాసాబ్ ఆడుంటే ఈ పాటికి 2026లో మనం ఇప్పటికే మోర్ దెన్ 1,500 crore పైన కలెక్షన్ చూసేవాళ్ళం తెలుగు సినిమా నుంచి. రాజాసాబ్ కనుక బాగా ఆడుంటే, ఫంకీ బాగా ఆడుంటే అది మనం 100 కోట్ల గ్రాస్ చూసేవాళ్ళం ఏమో దాని నుంచి. అంటే డిపెండ్స్. ఒక ఒక అంటే ఏమి ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక జస్ట్ అదే ఫస్ట్ సినిమా అయిన మౌలికే ఆ లిటిల్ హార్ట్ సినిమా 25 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. సో విశ్వక్ సేన్ కనుక అలాంటి సినిమా మంచి సినిమా పడితే, అంత ఫన్నీగా అంత ఎంటర్టైనింగ్గా ఉన్న సినిమా కనుక పడితే డెఫినెట్గా అనుదీప్ కేవి కొన్న పేరు, నాగవంశీ గారికి ఉన్న పేరు ఇవన్నీ కలిపి ఓవరాల్గా ఒక 100 కోట్లు గ్రాస్ చేసినేమో అది. కానీ అది జరగలేదు కదా ఇప్పుడు. దానికి రీజన్ ఏంటి అంటే ఇదే, బ్యాడ్ మూవీస్, సినిమాలు బాగాలేవు. సో వస్తున్న సినిమాలే తక్కువైపోతున్నాయి. అంటే వస్తున్న సినిమాలు తక్కువ అవుతున్నాయి కూడా అనలేము. లాస్ట్ది ఒక రీజన్ ఉంది నాది, 5వ రీజను, అది చెప్తా, దాని గురించి చెప్తా. వస్తున్న సినిమాలు తక్కువ అవుతున్నాయి కాదు, వస్తున్న మంచి సినిమాలు తక్కువైపోతున్నాయి. సో అది పాయింట్ అనమాట. ఇప్పుడు అంతెందుకు పీపుల్ కూడా హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు పూర్తి స్థాయిలో సినిమాల మీద 100%. అంటే ఈ సినిమా ఖచ్చితంగా బాగుండి తీరుతుంది అన్న ఒక హోప్స్ని అయితే పెట్టుకోలేకపోతున్నారు వాళ్ళైతే మాత్రం. సో అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. సో సినిమాలు బాగోట్లేదు, అస్సలు బాగోట్లేదు. ఎందుకు అది అసలు సెట్ అవుతున్న ఫీలింగ్ అయితే రావట్లేదు అనమాట. అది ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లము. సో ఆడియన్స్ తాలూకు మైండ్ సెట్ ఎప్పటికప్పుడు మారుతుందనే విషయాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా సినిమాలు మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ప్రతి సినిమాకి కూడా చాలా అప్గ్రేడ్లు కనబడుతూ ఉంటాయి మనకి. సో ఆ అప్గ్రేడ్స్ అన్నీ కూడా ఆయన ఎందుకు చేస్తారంటే ఆడియన్స్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని. అలా కాకుండా లేదు ఏం కాదులే అనుకొని అలాగే ఉంచేస్తాను అంటే సెట్ కాదు. సో అదే జరుగుతుంది యాక్చువల్గా. సో సినిమాలు బాగోకపోవడం అనేది మనకు ఒక పెద్ద మైనస్. ఇప్పుడు బాలీవుడ్, తమిళ్ వీళ్ళేమో 100% సక్సెస్ రేట్తో సినిమాలు ఏమి తీయట్లేదు, వాళ్ళు కూడా అంతే, వాళ్ళలోని ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ వెన్ సక్సెస్ కమ్స్ అది కొంచెం గట్టిగా ఉండాలి, అది పాయింట్. ఇప్పుడు మలయాళం ఉంది, మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు చిన్న సినిమాలతోనే, చిన్న బడ్జెట్ సినిమాలతోనే వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు సక్సెస్ని అయితే చూస్తున్నారు వాళ్ళు రీసెంట్ టైమ్స్లో. దానికి రీజన్ ఏంటి? ఇదే, వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో హిట్లు కొడుతున్నారు చిన్న కంటెంట్లతో. సో అది ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అయినా, లేదంటే ఆ మధ్య మోహన్ లాల్ గారితో సినిమా వచ్చింది, మాస్ సినిమా కొంచెం. సో అది కూడా కావచ్చు, లేదంటే కొత్తలోక కావచ్చు, అన్నీ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. కొత్తలోకకి తెలుగు నుంచి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో ఇవన్నీ బాగున్నాయి. సో ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండి, చాలా పర్ఫెక్ట్గా ఉండి, చాలా ఫెంటాస్టిక్గా ఉండి, మొత్తం చాలా బాగా నడుస్తాయి మొత్తం అన్నీ కూడా. సో మన దగ్గర అది మిస్ అవుతూ వస్తుంది. మన దగ్గర ఏంటంటే ఆ ఓల్డ్ జోన్లోని కొంతమంది ఉండిపోయారు, అది ఇక్కడ మనకున్న మెయిన్ ప్రాబ్లం అనమాట. సో దానివల్ల మనం సినిమాస్ని సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అయ్యేలా చూడలేకపోతున్నాం. తర్వాత రీజన్ నెంబర్ 3, పాన్ ఇండియా ప్రాబ్లం. పాన్ ఇండియా ప్రాబ్లం 2 రకాలుగా ఆలోచించాలి మనం. పాన్ ఇండియా ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు బేసిక్గా పాన్ ఇండియా సినిమా అనే ఒక క్రేజ్లో పడిపోయి జనరల్గా మన లోకల్ ఆడియన్స్కి ఏదైతే అది నచ్చుతుందో దాన్ని మిస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మలయాళం సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ ఫ్యామిలీ ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ అఫ్కోర్స్ తమిళ్లో కూడా అది ఎక్కువ ఏం కలెక్ట్ చేయలేదు, 90 to 95 మధ్యలో కలెక్ట్ చేసింది అది. సో ఓకే, కానీ అది చాలా మంచి సినిమా, దానికి మంచి అప్రిషియేషన్స్ వచ్చి చాలా బాగుంది సినిమా కూడా. నేను ఓటీటీలో చూసేది, చాలా బాగుంది సినిమా కూడా. కాకపోతే దానికి తగ్గ రెస్పాన్స్ రాకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ దానికి ఒక 100 కోట్లు అయితే వచ్చింది, అంటే 90 పైన అయితే వచ్చింది కదా. మన దగ్గర కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా తీస్తే
మేబీ ఇది పాన్ ఇండియా వైడ్గా హిట్ అవుతుందో లేదో మనం చెప్పలేము, కానీ సంభవం ఆ బేసిక్ మార్కెట్ అనేది బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ తెలుగులో ఖచ్చితంగా బాగా ఆడుతుంది. వేరే ఇండస్ట్రీస్లో ఎలాగ ఆడుతుంది పక్క, దానికి బడ్జెట్ ఎక్కువ అక్కర్లేదు. సో దాన్ని మీరు ఈజీగా ఒక 10 కోట్ల బడ్జెట్లో తీసేయచ్చు. తర్వాత మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ప్రాఫిట్సే కదా. సో సినిమా బాగా కనుక రన్ అయినట్టయితే అది పాయింట్, అది గుర్తించట్ల. ఈ పాన్ ఇండియా అంటే ఏంటంటే యూనివర్సల్ కనెక్షన్ ఉన్న స్టోరీస్ అన్న పాయింట్ని మర్చిపోయి యూనివర్సల్ స్కేల్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు హనుమాన్ ఉంది, హనుమాన్ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా. అది ఇనీషియల్గా దాని బడ్జెట్ 16 కోట్లు 17 కోట్లు అనుకున్నారు. తర్వాత దానికి హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేశారు కొంచెం, బట్ మరీ ఎక్కువ వచ్చింది. సో సరే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇంకొంచెం బడ్జెట్ పెంచి ఒక 25 ఎంతో బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లో ఆ సినిమాని తీశారు, రిలీజ్ చేశారు. అది తెలుగులో బీభత్సంగా కొట్టింది, హిందీలోనేమో అది 50 కోట్ల నెట్గా కొట్టింది. అది హిందీలో సో 50 crores నెట్ ఓన్లీ హిందీ నుంచి కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. మరి అది బడ్జెట్ తక్కువే కదా, అంత బడ్జెట్ ఏం లేదు కదా. సో దాంట్లో కూడా ఇంకా మన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడ అంతగా వర్కౌట్ కాలే. లైక్ ఇప్పుడు కామెడీ ట్రాక్లు అవన్నీ మన తెలుగులో వర్కౌట్ అవుతాయి, హిందీలో అంతగా కావు. బట్ అయినా కూడా పీపుల్ లైక్డ్ ఇట్, పీపుల్ బాగా చూశారు. ఎస్పెషల్లీ ఆ హనుమాన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ ఫీల్ అయ్యారు. అండ్ ఆ పాటలు అవన్నీ కూడా ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఓకే జరిగింది అంతా అనుకుందాం. బట్ ప్రాబ్లం అదే, ఇదేది పట్టించుకోకుండా ఇప్పుడు కల్కి హిట్ అయింది కదా అని చెప్పి అన్ని 600 కోట్ల బడ్జెట్లోనే తీస్తాము అన్న మైండ్ సెట్లో ఉంటారు మన దగ్గర కొంతమంది. ఇప్పుడు బాహుబలి హిట్ అయిన తర్వాత ఆ స్కేలు, RRR హిట్ అయిన తర్వాత ఆ స్కేలు, కల్కి హిట్ అయిన తర్వాత ఆ స్కేలు, సలార్ హిట్ అయిన తర్వాత ఆ స్కేలు, KGF హిట్ అయిన తర్వాత ఆ స్కేలు. అదే కన్నడ సైడ్ కూడా అంతే, KGF హిట్ అయిన తర్వాత మరి దాన్ని చూసే కదా కబ్జా మాటిని తీసి చేతులు కాల్చుకున్నారు. సో అది కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. అది బాహుబలి హిట్ అయిన తర్వాత మన దగ్గర చూసి తమిళ్లోని హిందీలోని చాలా సినిమాలు తీశారు, బాహుబలి రేంజ్లో ఆ స్కేల్లో తీద్దామని చెప్పి, అది కూడా వర్కౌట్ కాలేదు. సో ఇలాగ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేసిక్గా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు కొన్ని బాగా ఆడాయంటే వాటికి అది వర్కౌట్ అయ్యింది ఓకే, బట్ అన్నిసార్లు కాదు. ఇప్పుడు వారణాసిని చూసి టైం ట్రావెల్ సినిమాలు తీసేస్తానంటే అవ్వదు. వారణాసి అన్నీ అవ్వట్లా. వారణాసి ఆడింది కదా అని చెప్పి ఇంకోటి ఏదో సేమ్ కాన్సెప్ట్తో తీస్తే మసే, ఇంకేటి లేదు, ఏం మిగలదు. ఇంకా అటు ఆ మసి పట్టుకొని అటు కాశీ గంగానది దగ్గరికి వెళ్ళిపోయాడు గంగా అర్పణం అని చేసుకోవడానికి, అంతే. సో ఈ ఇన్స్పిరేషన్ అనేది ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో లేదు పాన్ ఇండియా సినిమాల్లో. ఓకే, ప్రాబ్లం నెంబర్ ఏ ఇది. సో ఒక పక్క మన వాళ్ళు పాన్ ఇండియా మోజులో పడి స్కేల్ పెంచుకుంటూ వెళ్ళారు ఒకటి. రెండోది చిన్న బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియాకి ఏవైతే హిట్ అవుతారో వాటిని ఇన్స్పైర్ అవ్వట్లేదు, పెద్ద బడ్జెట్ సినిమాలని ఇన్స్పైర్ అవుతున్నారు. అదో ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ బి ఏంటంటే, పాన్ ఇండియా ప్రాబ్లం బి ఏంటంటే బేసిక్గా మన దగ్గర అంటే ఇప్పుడు టాక్సిక్ మన దగ్గర బాగా ఆడింది అనుకోండి, అది తెలుగు సినిమా కాదు కదా, అది కన్నడ సినిమా. అది కన్నడ సినిమా కిందకు వస్తుంది అది ఓవరాల్గా. సో టాక్సిక్ ఓవరాల్గా ఒక 1000 కోట్లు కొట్టిని, ఎంతైనా కొట్టిని ఆ 1000 కోట్లు కన్నడ ఇండస్ట్రీకి వెళ్తాయి. అట్లాగే ఇప్పుడు దురంధర్ అది 1000 కొడుతుందని కాదు, ఎంతైనా కొట్టిని అదే కన్నడకి వెళ్తుంది. ఇప్పుడు దురంధర్ 2 తెలుగులో బాగా ఆడుతుంది, బట్ అది తెలుగుకి రాదు, అది హిందీకి వెళ్తుంది. ఇప్పుడు బాహుబలి 2 హిందీ కలెక్షన్స్, పుష్ప 2 హిందీ కలెక్షన్స్ వచ్చాయంటే ఆయన తెలుగు సినిమా కిందకే వస్తాయి. సో అదంతా వేరే విషయం. ఇక నేను అనేది ఏంటంటే ఇప్పుడు అలాగే అవేవి మన ఖాతాలోకి రావు, కానీ అవి మన దగ్గర థియేటర్స్ని కూడా గట్టిగా ఆక్యుపై చేస్తాయి. అండ్ అవి వచ్చాయి అని చెప్పి మన దగ్గర సినిమాలు కూడా కొన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు టాక్సిక్, దురంధర్ 2 రెండు ఆ రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టే ఆ రోజు జనరల్గా ఏ సినిమా రిలీజ్ పెట్టుకోలేదు మన దగ్గర. బట్ వన్స్ టాక్సిక్ ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయిపోయిందో ఉస్తాద్ భగత్ సింగ్ వెనక్కి వచ్చింది, 19కి వచ్చింది. ఎందుకంటే టాక్సిక్ బేసిక్గా కొన్న దిల్ రాజు గారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ ఆయన అండర్లో ఉంటాయి, ఆయన దగ్గర రిలీజ్లో ఉంటాయి కాబట్టి. తర్వాత నైజాం కింగ్ కాబట్టి ఆయన అంటే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో. సో ఆయనకు తెలుసు బేవత్సంగా ఏది ఎట్లా చేయాలో అంతా తెలుసు కాబట్టి, ఇన్ని థియేటర్లు ఎట్లా ఆపాలనేది తెలుసు, సింగిల్ స్క్రీన్స్లో ఎలా కొట్టించాలనేది తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి అక్కడ ఓకే, అక్కడ అట్లాగే ఉంటుంది, నడుస్తుంది. అందుకే టాక్సిక్కి ఆగారు. సో ఇప్పుడు మనకి ఇలాగ ఇది మనకనే కాదు, ఈ ప్రాబ్లం అందరికీ ఉంది, ఇది హిందీ ఇండస్ట్రీకి కూడా ఉంది. కాకపోతే హిందీ ఇండస్ట్రీకి మనం లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ప్రస్తుతానికి ఇంకా ఆ ప్రాబ్లం ఇవ్వలేదు మన వాళ్ళకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం సినిమాలు రిలీజ్ కాలేదు చెప్పుకోదగ్గ పాన్ ఇండియన్ సినిమాలు. ఈ సంవత్సరం రిలీజ్ అయిందంటే రాజాసాబ్, అది కూడా అంత ఆడలేదు కదా. సో దానివల్ల హిందీ వాళ్ళకి మనం ఆ ప్రాబ్లం ఇవ్వలేదు ప్రస్తుతానికి. అయితే మనం ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇస్తామంటే వాళ్ళకి స్పిరిట్ వచ్చినప్పుడు, వారణాసి వచ్చినప్పుడు, AA 22 వచ్చినప్పుడు, ఎన్టీఆర్ నీళ్ళు డ్రాగన్ వచ్చినప్పుడు, ఇవి వచ్చినప్పుడు మనం గట్టిగా కాంపిటీషన్ ఇస్తాం. అది ఉంటుంది, బేభత్సంగా ఉంటుంది. అది
వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో ఇంకా హిందీ సినిమాలు ఏవి రిలీజ్ అయితే అవి పోస్ట్పోన్ చేసుకుంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాగే ఉంటుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ మనం అప్పుడు ఇస్తాం. కానీ ఈ సంవత్సరం కూడా లేదు మనకు మోస్ట్లీ. పెద్ద టైంకి ఎలాగో క్లాష్ ఏం లేదు, ఫౌజీ టైం కూడా మోస్ట్లీ క్లాష్ ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత పాన్ ఇండియా సినిమాలు అంటే ప్యారడైజ్ ఒకటి ఉంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏదైనా ఒక సినిమా హిందీలో కూడా గట్టిగా కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటే అది ఓన్లీ ప్యారడైజ్. అంటే ఆఫ్టర్ పెద్ది, ఫౌజీ అంటే ఇంకా రణబాలి, తర్వాత టాక్సిక్ అంట సారీ, రణబాలి, ప్యారడైజ్, డెకాయిట్, ఈ జోనర్లో చూసుకుంటే బేసిక్గా ప్యారడైజ్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్ ట్రాక్. అది అసలు చాలా బేవత్సం కొట్టేటట్టు వెళ్తోంది. చూడాలి మనకి ఏంటి పరిస్థితి అనేది. సో ఈ వేరే ఇండస్ట్రీ సినిమాలు మన దగ్గర డామినేట్ చేయడం అనేది ఇంతకుముందు మన దగ్గర లేదు. అంటే ఉంది, హిందీకి లేదు. మన దగ్గర వేటికి ఉందంటే తమిళ్కి ఉంది అంతే. మన దగ్గర మోస్ట్లీ తమిళ్ హీరోలు మన దగ్గర ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారు. ఎందుకంటే రజనీకాంత్ గారిని మన తమిళ హీరోలో చూడము, కమల్ హాసన్ గారిని తమిళ హీరోలో చూడము, సూర్య గారిని తమిళ హీరోలో చూడము, కార్తీ గారు అయితే ఆయనే తమిళ ఆడియన్స్ని ఓన్ ఆడియన్స్లా చూస్తుంటాడు. ఆయన బేసిక్గా తెలుగు ఆడియన్స్ ఇష్టం అంటాడు నాకు, అది వేరే విషయం. ఆయన తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడుతుంటాడు. ఇంకా తర్వాత విక్రమ్ గారికి మన దగ్గర మంచి క్రేజ్ ఉంది. తర్వాత చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది, విజయ్ తలపతి గారికి మన దగ్గర మంచి క్రేజ్ ఉంది, విజయ్ సేతుపతి గారికి మన దగ్గర క్రేజ్ ఉంది, తర్వాత ఇంకా శంభు గారికి మన దగ్గర క్రేజ్ ఉంది, ధనుష్ గారికి మన దగ్గర క్రేజ్ ఉంది. ఇంకా ఈ మధ్య ప్రదీప్ రంగనాథన్కి బాగా క్రేజ్ బిల్డ్ అయింది మన దగ్గర, బికాస్ మన దగ్గర యూత్ అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ పాటలు అవన్నీ అలాగే వర్కౌట్ అవుతున్నాయి, తనకి బాగుంది మొత్తం తన క్రేజ్ అయితే. సో ఆ తమిళ హీరోస్ మన దగ్గర చాలా మంచి క్రేజ్ని అయితే బిల్డ్ చేసుకున్నారు. నేను ఇంకెవరి పేర్లు మిస్ అయినా అజిత్ గారి పేరు మిస్ అయ్యాను. అజిత్ గారికి మన దగ్గర క్రేజ్ ఉంది. ఇంకా చాలామంది, శివకార్తికేయన్ ఉన్నారు మన దగ్గర. ఇంకా ఉన్నారబ్బా తమిళ్లో కూడా చాలామంది హీరోలు ఉన్నారు. నా లిస్ట్ ఉంటుంది నా దగ్గర ఒకటి, ఆ లిస్ట్లో మొత్తం రాసి ఉంచుకుంటాం మొత్తం ఎంతమంది హీరోలు ఉన్నారు ఏంటని చెప్పి. సో ఇంతమంది హీరోలు ఉన్నారు, రైట్. మన దగ్గర కూడా చాలా మంచి హీరోస్ ఉన్నారు, అంటే వేరే ఇండస్ట్రీస్ నుంచి వచ్చి మనకు కనెక్ట్ అయిన వాళ్ళు. సో ఇలా వీళ్ళందరి సినిమాలు కూడా మనకి ఇంట్రెస్టెడే, మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. తర్వాత ఈ మధ్య కాలంలో మనకు కొంచెం కన్నడ మూవీస్ లైక్ ఇప్పుడు రిషబ్ శెట్టి గారిది, తర్వాత రక్షిత్ శెట్టి గారిది, తర్వాత సుదీప్ గారి సినిమాలు, తర్వాత ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ సినిమాలు కూడా మనం మోస్ట్లీ బాగానే చూస్తున్నాం, బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. మన దగ్గర కూడా వాళ్ళు ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు, ఇంపాక్ట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ కూడా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ బిగ్గర్ అని వాళ్ళకి అర్థమైంది, తెలుగు ఆడియన్స్ ఈజ్ బిగ్గర్ అని వాళ్ళకి అర్థమైంది. సో అందుకే వాళ్ళు చూస్తున్నారు. సో ఇలాగా మల్టిపుల్ ఇండస్ట్రీస్, అంటే యష్ పేరుని ఎలాగో చెప్పక్కర్లే, అందుకే చెప్పలేదు నేను. యష్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ వన్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నో, యాజ్ ఆఫ్ నో. యష్ ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ యాజ్ ఆఫ్ నో ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ, కన్నడ సూపర్ స్టార్. సో యాజ్ ఆఫ్ నో యష్, బికాజ్ ఆయన క్రేజ్ వేరుంది, అలాగ లెవెల్ ఉంది ఆయనది. సో రిషబ్ శెట్టి హ్యాడ్ ఎ వెరీ గుడ్ క్రేజ్ విత్ కాంతారా, బట్ సమ్హో కాంతారా ఎందుకో కేజీఎఫ్ వర్కౌట్ అయినంత రేంజ్లో వర్కౌట్ కాలేదన్న ఫీలింగ్ ఉంది నాకు, ఎందుకో మరి నాకు అనిపించింది నాకు. సో అనిపించడం కలెక్షన్స్లో కూడా కనబడుతుందిగా. సో ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో మన దగ్గర హిందీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఎడుతారులేండి అన్నీ చూసినప్పుడు, ఇలా ఈ పాయింట్ వింటే. ఎందుకంటే మరి వాళ్ళకి మనం వెళ్ళి చాలా దెబ్బేస్తున్నాం, బాహుబలి 2 టైంలో కానీ, పుష్ప 2 టైంలో కానీ, మరి ఎక్కువ కాదు. బట్ తమిళ హీరోది ప్రతి సినిమా మన దగ్గర ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ అలా కాదు. అక్కడ కొంతమంది, అంటే ప్రతి హీరోది కూడా ఇంపాక్ట్ ఉంటుంది మన దగ్గర. బట్ మన సినిమాలు హిందీలో ఇంపాక్ట్ ఇచ్చేది చాలా కొద్దిగా, అంటే కొంతమందివి. ప్రభాస్ గారివి ఇంపాక్ట్ ఇస్తాయి, అల్లు అర్జున్ గారివి ఇంపాక్ట్ ఇస్తాయి, ఎన్టీఆర్ గారివి, రామ్ చరణ్ గారివి ఇంపాక్ట్ ఇస్తాయి, అంతే. యాజ్ ఆఫ్ నో తేజ సజ్జా గారికి కూడా కొంత ఇంపాక్ట్ ఇస్తాయి. ఎందుకంటే మిరాయి కూడా హిందీలో కొంతవరకు బాగానే కలెక్ట్ చేసింది, ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో కాకపోయినప్పటికీ కూడా పర్లేదు, ఓ మాదిరిగా బాగానే కలెక్ట్ చేసింది మిరాయి కూడా. సో మిరాయి వాజ్ ఆల్సో నైస్ అండ్ ఫైన్, మిరాయి ఆల్సో గుడ్, నైస్. కాకపోతే అంటే ఇంకా ఆ స్కేల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వీళ్ళదంతా కూడా పెద్ద స్కేల్, నలుగురిది కూడా. సో తర్వాత కార్తికేయ 2 తర్వాత నిఖిల్ గారికి కూడా ఉండాలి ఆ స్కేలు. ఆయన మధ్యలో ఏవేవో సినిమాలు రిలీజ్ చేసి ఆయన చెడగొట్టుకున్నాడు నన్ను అడిగితే. సో కార్తికేయ 2 తర్వాత ఇమీడియట్గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కార్తికేయ 3 నన్ను అడిగితే. కానీ అది రిలీజ్ కాలే, అది ఇప్పుడు కొంచెం షూటింగ్ కాలే, అది ఎడిపోయిందో తెలియదు, ఏమో తెలియదు మనకి. సో అందువల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆయన మార్కెట్ని మనం ఇప్పుడు స్టడీ చేసి చెప్పలేము కూడా, అది ఇప్పుడు ఉందా లేదా అనేది కూడా చెప్పలేము అసలు మార్కెట్. సో హైలైట్. ఇంకా మన వాళ్ళు పాన్ ఇండియాలో హిట్లు కొట్టిన సినిమాలు ఏమున్నాయి ఇంకా అది కాకుండా, అంటే పెద్ద హీరోలు కాకుండా మోస్ట్లీ లేవు కదా, మోస్ట్లీ ఏం లేవు, అంతే అయిపోయింది.
సో లిస్ట్ చాలా చిన్నది. పాన్ ఇండియా వైడ్గా మన వాళ్ళు కొట్టిన హిట్లు లిస్ట్ చూసుకుంటే కొంచెం తక్కువే. రిలీజులు ఉన్నాయి. నాని గారి సినిమాలు చాలా ఉన్నాయి రిలీజ్ అయినవి హిందీలో. సరిపోదా శనివారం కానీ, హిట్ 3 కానీ అన్నీ కూడా బాగా రిలీజ్ అయ్యాయి. ఈవెన్ దసరా కూడా బాగా రిలీజ్ అయ్యాయి అన్నీ కూడా. అంటే అవన్నీ 4 వీక్స్ విండోతో రిలీజ్ అవ్వడం వల్ల మల్టీప్లెక్స్లో రాలేదు. సో ఇప్పుడు ప్యారడైజ్కి మటుకు దే ఆర్ ప్లానింగ్. హాయ్ నాన్న కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది హిందీలో. సో నేను అనేది అదే, రెస్పాన్స్ ఉంది. నాని గారు మేబీ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ మన దగ్గర నుంచి. విజయ్ దేవరకొండ గారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ జనరల్గా కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్లు ఎదురవుతున్నాయి. ఎస్పెషల్లీ లైగర్ నుంచి. లైగర్ అనుకున్నారు ఆయన అది చాలా పెద్ద కొడుతుంది పాన్ ఇండియా అనుకున్నారు. అందుకే రిలీజ్ కూడా ధర్మ ప్రొడక్షన్స్తో చేయించారు. కానీ అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ కాలే. సో లైగర్ చాలా పెద్ద ఏమంటారు ఎదురు దెబ్బ, పెద్ద దెబ్బ కొట్టింది చాచి పెట్టి అట్లా అనమాట ఆ కెరియర్కి. సో విజయ్ దేవరకొండ గారి కెరియర్ అప్పటి నుంచి కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇప్పుడు అది రణబాలి, ఈ రౌడీ జనార్దన వాటిని బట్టి ఏమైనా డిపెండ్స్ ప్రస్తుతానికి మార్కెట్. అండ్ ఇప్పుడు ఈ పెళ్ళి కూడా అయింది కాబట్టి ఆ పాన్ ఇండియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ విజయ్ దేవరకొండ గారికి ఇప్పుడు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. యాజ్ ఎ బ్రైడ్గా, బ్రైడ్ అయినా గ్రూమే ఏమో సర్లేండి, గ్రూమ్ అనుకుంటా. సరే పెళ్ళి కూడా ఏదో ఈ బ్రైడ్ గ్రూమ్ కన్ఫ్యూజన్లు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. గ్రూమ్ అనుకుంటా అబ్బాయి, సర్లేండి ఏదో ఒకటి. అయితే సో ఆయనకు ఆ రకంగా ఇంపాక్ట్ బాగా బిల్డ్ అయింది. బాగా పాజిటివిటీ ఉంది. సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోయాడు ఆయన ఒకప్పుడు, ఆ మధ్య పెళ్ళైన కొత్తలో. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఇలాగా ఉంది ఓకే. బట్ ఎక్కడో మన సైడ్ నుంచి మిస్ అవుతూ ఉంది. ఆ పాన్ ఇండియన్ ఎపీలు కొంతమందికి లిమిట్ అవుతుంది. సో ఇప్పుడు అదే, ఇప్పుడు ధురంధర్ రేంజ్ సినిమా కాకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ ఏదో ఒకటి, ఇప్పుడు కార్తికేయ 2 ఉంది, అది బాగా ఎక్కిందిగా. సో అలాంటిదైనా, లేదంటే హనుమానో, లేదంటే మిరాయో, ఏవో ఒకటి మొత్తానికి ఇలాంటివి బాగా వెళ్ళాలి మన దగ్గరికి. బడ్జెట్లు తక్కువ ఇవన్నీ, అండ్ వాటి వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి కొన్ని ఉంటాయి, బట్ అది సంభవం మన దగ్గర మిస్ అవుతుంది. సో ఇది మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాబ్లం అనమాట. ఇంకా ఇది కాకుండా మన దగ్గర ఉన్న 4th ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ ఎఫెక్ట్ అండ్ థియేటర్ ప్రైజెస్ ఎఫెక్ట్. ఇవి రెండు కూడా మనకున్న మేజర్ ప్రాబ్లం అనమాట. సో 4th ప్రాబ్లం ఇది. ఓటీటీ ఎఫెక్ట్ అంటారా, ఇంకా అది ఉంది. ఓటీటీ పైరసీ కూడా ఉంది. ఓటీటీ అండ్ పైరసీ అండ్ సినిమా థియేటర్స్ 3 కలిపి, ఈ మూడింటిని మనం వేరు చేసి మాట్లాడలేము. ఎందుకంటే సినిమా థియేటర్కి పీపుల్ వెళ్ళకపోవడానికి ఒకటి అక్కడ ప్రైజెస్ ఒక రీజను, అక్కడ డెఫినెట్గా అక్కడ ఒక రీజన్ అది ప్రైజెస్. తర్వాత రెండోది అంటే ఆ ప్రైజెస్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అది వెళ్ళే వాళ్ళకి ఎలాగో ప్రాబ్లం లేదు, వెళ్తారు. మల్టీప్లెక్స్లో చూడాలనుకున్న వాళ్ళు మల్టీప్లెక్స్లోనే చూస్తారు. సింగిల్ స్క్రీన్స్లో మాస్ వైపు కావాలనుకున్న వాళ్ళు సింగిల్ స్క్రీన్స్లో చూస్తారు. బట్ మల్టీప్లెక్స్లో ఆ క్లాస్ వైపు ఉండి, తర్వాత సౌండ్ సిస్టమ్ అది బాగుండి, స్క్రీన్ సీటింగ్ అన్నీ బెటర్గా ఉండి, అలాంటివి కావాలనుకున్న వాళ్ళు అక్కడ చూస్తారు. సో ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఫర్ ఇండివిజువల్ పర్సన్స్. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అయిపోయింది. కాకపోతే ఏంటంటే జనరల్గా ఆలోచించుకుంటే మన దగ్గర మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, అండ్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ మేబీ జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళకి బేసిక్గా ఈ అమౌంట్లు అన్నీ కూడా కొంచెం కష్టమే, టికెట్ ప్రైజెస్. అండ్ నార్మల్గా ఉంటే ఓకే, మళ్ళీ నార్మల్ ప్రైజులు ఉంటే ఓకే పర్లేదు. కానీ అలా కాకుండా మన వాళ్ళు కొంచెం స్పెషల్ హైకులు తీసుకుంటున్నారు సినిమాలకి. సో అది 1-2 సినిమాలకి జరిగిందంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం అదే. RRRకి జరిగింది, బాహుబలి 2 జరిగింది, ఇప్పుడు వారణాసికి జరిగిందంటే ఒక అర్థం ఉంది. సలార్కి జరిగింది, కల్కి 2కి జరిగిందంటే ఒక అర్థం ఉంది. గేమ్ చేంజర్కి జరిగిన ఒక అర్థం ఉంది, ఎందుకంటే దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టారు కాబట్టి. సో ఇలాగ బడ్జెట్లు ఎక్కువైన చోట పెట్టారంటే ఒక అర్థం ఉంది. లైక్ ఒక 300 crores 400 crores బడ్జెట్ ఉన్న సినిమాలకు పెట్టారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రెమ్యునరేషన్ల వల్ల కానీ దేనివల్ల అయినా కానీ బడ్జెట్ అయితే 300-400 దాటింది అంటే వాటికి పెట్టారంటే ఒక అర్థం ఉంది. బట్ చిన్న సినిమాలు కూడా బడ్జెట్లు లేని వాటికి కూడా హైకులు తీసుకుంటున్నారు. ఎందుకో అర్థం కాదు నాకు అది. సో ఇది బేసిక్గా పీపుల్ని కొంతమంది దూరం చేస్తుంది, ఎంత కాదన్నా దూరం చేస్తుంది. ఎందుకంటే వాడు ఎట్లా లెక్కేసుకుంటాడు, వాడు ఒక్కటి టికెట్ ఎందుకు లెక్కేసుకుంటాడు, 4 టికెట్ లెక్కేసుకుంటాడు కదా. 4 వెళ్ళాలనుకున్నప్పుడు ఆ 4 ఫ్యామిలీకి ఎంత అవుతుంది నాకు, సో అక్కడ వెళ్ళడానికి ఎంత ఛార్జీలు అవుతాయి, పార్కింగ్లు, ఫుడ్ కాస్ట్ అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఎలా ఉంటుంది, ఇంక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా వాళ్ళు మరి చేస్తారు. మరి ఇంకా అంతే, మరి ఇంకేం చేస్తాం. సో ఆ ప్రైజెస్ అనేవి అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఒక సినిమాకి పెట్టే కాస్ట్, ఒక సినిమాకి ఒక పర్సన్కి పెట్టే కాస్ట్
ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి 1 or 2 months వచ్చేస్తుంది అనమాట ఆ కాస్ట్తో. సో వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్కే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నలుగురు కలిసి ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటే ఆ డబ్బులు పెడితే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది, హ్యాపీగా చూసుకోవచ్చు కదా పెద్ద టీవీలో పెట్టేసుకొని. సో అది ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే అటు ప్రైమ్ అమెజాన్లో షాపింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఇటు సినిమాలు చూసుకోవచ్చు, మ్యూజిక్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కూడా అంతే, మల్టిపుల్ పీపుల్తో షేర్ చేసుకోవచ్చు, హ్యాపీగా సినిమాలు చూసుకోవచ్చు, దాంట్లో కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాగ రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి వాటిలో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ ఎక్కువ డామినేట్ చేస్తాయి మన దగ్గర. ఎందుకంటే హాట్స్టార్లో సినిమాలు వచ్చినాయి అనుకోండి, దాని సబ్స్క్రిప్షన్ మనం ప్రీమియం తీసుకుంటే ఐపీఎల్ కూడా చూసుకోవచ్చు, బిగ్ బాస్ కూడా చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. సో వేరే షోస్ ఉంటాయి అవి చూసుకోవచ్చు, అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఇంక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పీపుల్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్లకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. ఇది జరుగుతోంది యాక్చువల్గా. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లకి వాళ్ళు ప్రియారిటీ ఇచ్చేది ఒక పక్క సినిమా ప్రైజుల కారణంగా, అండ్ ఇంకో పక్క ఓటీటీ ప్లాట్ఫామ్లకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా కొంతమంది పైరసీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు? పైరసీ కూడా రిలీజ్ రోజే వచ్చేస్తుంది కాబట్టి, దాన్ని వీళ్ళు ఆపలేకపోతున్నారు కాబట్టి. సో ప్రతి స్క్రీన్కి కూడా ఒక ఇండివిజువల్ కోడ్ని అయితే పంపలేరు కదా. ఇండియాలో ఉన్న అన్ని థియేటర్లకి పంపినప్పుడు అన్ని స్క్రీన్లకి కూడా ఒక ఇండివిజువల్ కోడ్ పెట్టి పంపలేరు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాపీ పంపాలంటే అవ్వదు కదా, ఒక్కొక్క 5 కోడ్ పేరు పెట్టి. అలా అవ్వని పని. సో అందుకని దాన్ని ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. సో ఇది ఎక్కడి నుంచి రికార్డ్ చేయబడుతుందో అదేం తెలుసుకోవట్లేదు. సో అందువల్ల పైరసీ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ మధ్య ఏదో ఐఓ బెపం టీవీ ఇవన్నీ క్లోజ్ చేయించారు కానీ రవి దొరకడం వల్ల. బట్ లేదంటే అవి ఉంటాయి, అండ్ మిగతావి ఎలాగో ఉంటూనే ఉంటాయి. మూవీ రూల్స్ ఉంది, తమిళ ఎంబీ ఉన్నాయి, ఇవన్నీ ఉండనే ఉన్నాయి యాజ్ యూజువల్గా. సో ఇంకా వాటి పరంగా ఏముంది ప్రాబ్లం. సో పైరసీ దొరికేస్తుంది. సో అటు పైరసీలో చూసుకుంటారు, అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. మా అయితే నెట్ బ్యాలెన్స్ చేయించుకుంటే సరిపోతుంది, అంతే కదా. డౌన్లోడ్ చేసుకుంటే చూసుకోవచ్చు, అది కాదు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు, అంతే అయిపోయింది. సో స్టోరేజ్ ఉన్నంత వరకు ఉంచుతారు, స్టోరేజ్ నిండిపోయిందంటే డిలీట్ కొట్టేస్తారు, మళ్ళీ ఇంకో సినిమా ఎక్కించుకుంటారు. సో ఇలాగా పైరసీ పైరసీ ఏమో థియేటర్స్ని ఓటీటీని ఎఫెక్ట్ చేస్తుంది, ఓటీటీ ఏమో థియేటర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో థియేటర్స్ని నేను ఇందాక చెప్పిన 3 రీజన్లు ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది యాక్చువల్గా, 5th మేజర్ రీజన్. సో ఇది చాలామంది దీన్ని అంతగా కన్సిడర్ చేశారో లేదో నాకు తెలీదు ఇండస్ట్రీలో, బట్ నా వరకు వచ్చింది చెప్తున్నా. ఇది నా వరకు వచ్చింది అంటే నేను బాగా ఆలోచించినప్పుడు ఇదే కదా మెయిన్ ప్రాబ్లం అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో అందుకు చెప్తున్నా. జనరల్గా మన తాతల కాలంలో గట్టిగా మాట్లాడుకుంటే ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నారు అని అడిగితే మన ఫాదర్స్ జనరేషన్లో చూసుకుంటే 4 పేర్లు చెప్తారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ పేర్లే చెప్తారు మోస్ట్లీ. సో వాళ్ళ ఫాదర్స్ జనరేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, ఇంకా కొంతమంది ఉంటారు లైక్ కాంతారావు గారు, కృష్ణరాజు గారు. అంటే వాళ్ళ జనరేషన్లో కూడా చిరంజీవి గారు వచ్చినప్పటికీ కూడా చిరంజీవి గారు ఈ జనరేషన్కి ఉంటారు కాబట్టి మన ఫాదర్స్ జనరేషన్ కాబట్టి, అప్పటి జనరేషన్ ఓన్లీ వీళ్ళే కాబట్టి కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, తాత ఆయన ఒక ఆయన ఉంటాడు శోభన్ బాబు, కాంతారావు, ఇట్లా కొంతమంది ఉన్నారు, లెజెండ్స్ ఉన్నారు మన దగ్గర కూడా. కాకపోతే అప్పుడు కూడా లిస్ట్ చూసుకుంటే హార్డ్లీ ఒక 10 మెంబర్స్, మోస్ట్లీ 10 మెంబర్స్ వరకు ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఉండదు కదా. కానీ అండ్ ఇట్ కమ్స్ టు అవర్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్కి ఏమైపోయిందంటే ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా తర్వాత నాని గారు, విజయ్ దేవరకొండ గారు, నిఖిల్ గారు, నితిన్ గారు, రామ్ గారు, చెప్పుకుంటూ పోతే మన దగ్గర విశ్వక్సేను, నేను పేర్లు మిస్ అవుతున్నాను. నా దగ్గర పెద్ద లిస్టే ఉందయ్యా, మన దగ్గర హీరోల లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో జనరల్గా ఏమైపోతుందంటే అప్పట్లో వాళ్ళ సినిమాలు సంవత్సరాలు ఆడేవి, ఒకటే థియేటర్లోనో ఒక 2-3 థియేటర్లు ఉండేవి. ఆ 2-3 థియేటర్లకి ఆ సినిమా ఆడేది, ఆ హీరో సినిమా ఆడేది, అదే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఆ హీరో సినిమా రిలీజ్ అయితే తప్ప ఈ సినిమా బాదు, అలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఏంటి, వారానికి ఓ సినిమాగా
ఇప్పుడు 19th మనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ధురంధర్ 2 కూడా వస్తుంది. ఈ రెండు వస్తున్నాయి సరే. 26, 27 మళ్ళీ ఏవో సినిమాలు ఉన్నాయి. మళ్ళీ ఏప్రిల్ 3 ఏమో నిఖిల్ సినిమా ఉంది. మళ్ళీ ఏప్రిల్ 10 ఏమో అడివిశేష్ సినిమా ఉంది. మళ్ళీ ఏప్రిల్ 30 ఏమో రామ్ చరణ్ గారి సినిమా ఉంది. మళ్ళీ ఆగస్ట్ అంటే జూన్లోని జూలైలోని అంటే నేను అంటుంది ఏంటంటే వీ హ్యాడ్ సో మెనీ హీరోస్. జూన్లో మళ్ళీ టాక్సిక్ ఉంది. సో మనకు ఆల్రెడీ ముందే చెప్పారు మనకి ఉన్న హీరోల లిస్టే డే బై డే పెరిగిపోతుందా అంటే మనకి తమిళ హీరోలు తీసే సినిమాలు, మలయాళం హీరోలు తీసే సినిమాలు, కన్నడ హీరోలు తీసే సినిమాలు, హిందీ హీరోలు తీసే సినిమాలు కూడా మనకి డే బై డే ఎక్కువైపోతుంది. హిందీ ఇండస్ట్రీలో కూడా చెప్పుకోదగ్గ హీరోల లిస్టు ఒక 20 వరకే ఉంటుంది. మన దగ్గర చెప్పుకోదగ్గ హీరోల లిస్టు కనీసం 40 ఉంటుంది మన దగ్గర. 40 మన దగ్గర. నేను రాసుకున్న లిస్టే 50 దగ్గర ఉంటుంది అది. అంతే కదా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్, తర్వాత తెలుగు నుంచి కిరణ్ అబ్బోరం, తర్వాత తమిళ నుంచి శివకార్తికేయన్, కన్నడ నుంచేమో ఆయన మురళి. ఈ నలుగురు యాక్ట్ చేసిన సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. 4ంటికి కూడా మన దగ్గర థియేటర్ల కోసం గొడవ. గుర్తుందా మీకు? కా సినిమా లక్కీ భాస్కర్ను, అమరన్ అండ్ ఆ సినిమా పేరేటి టక్కన గుర్తురావట్లేదు నాకు. అది బాగుంటుంది ఆ పాట. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సినిమా, సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోద్ది, కానీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అదేదో పాట ఉంటుంది, ప్రళయాంకత విషగర జ్వాలాంకత నిరంకుశంగా దూకుతున్న మృత్యు భయంకర సంథింగ్ ఏదో పాట ఉంటుంది అందులో. పాట సినిమా పేరు గుర్తురావట్లేదు, కానీ మంచి పాట, మంచి సినిమా. అంటే కాన్సెప్ట్ మంచిది, ఫస్ట్ హాఫ్ మంచి కాన్సెప్ట్ ఉంటుంది. సో అది అట్లా అన్ని సినిమాలు రిలీజ్ అయితే మన దగ్గర గొడవ, ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని చెప్పి. సో అది ప్రాబ్లం. సో అట్లాగా టూ మెనీ హీరోస్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ అండ్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. అండ్ మన దగ్గర కూడా డే బై డే చాలా పెరుగుతూ ఉన్నాయి. సినిమాల లిస్ట్ పెరుగుతోంది, వస్తున్న హీరోలు పెరుగుతున్నారు. ఇప్పుడు మౌళి హీరో అయ్యాడు లిటిల్ హార్ట్స్తో. తర్వాత కోర్టు సినిమాతో మానవుడి పేరేటి, పేర్లు స్ట్రైక్ అవ్వట్లేదా టక్కన వీడియో చేస్తున్నప్పుడు. అందుకే ఫోన్ దగ్గర పెట్టుకుంటా, ఇప్పుడు ఎత్తుక్కుంటా అట్లీస్ట్ ఇమ్మీడియట్గా ఆన్ స్పాట్. బట్ సమ్ టైమ్స్ మిస్ అవుతుంటుంది. రోషన్ అనుకుంటా. సో తను యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళది ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు సుహాస్ గారు కూడా రైజ్ అవుతున్నారు, ద రైజ్ ఆఫ్ సుహాస్. సో కిరణ్ అబ్బోరం కూడా పెద్ద హిట్లు కొడుతున్నాడు ఆయన కూడా. సో ఆయన కూడా ఒక రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇందాక నేను చెప్పిన పేర్లో చాలా పేర్లు మర్చిపోయాను. తేజ సజ్జా, బెల్లంకొండ శ్రీనివాస్, తర్వాత ఇంకా చాలామంది అయితే ఉన్నారు. తేజ సజ్జా గారు అయితే హీఈస్ ఆన్ నెక్స్ట్ లెవెల్. ఆయన ఒక వేరే లీగ్లోకి వెళ్తున్నారు. ఆయన కథలన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్తున్నారు ఆయన. సో ఆయనది ఒక లీగ్. సో బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లతో వస్తున్నారు. హైందవ తర్వాత ఇంకోటి ఏదో సంథింగ్ వస్తుంది ఆయనది, బైసన్ నాయుడా సంథింగ్, టైసన్ నాయుడు అనుకుంటా. సో అదొకటి వస్తుంది. సో ఇలాగా డే బై డే చెప్పుకుంటూ వెళ్తే, అంటే చెప్తున్నాను, నా దగ్గర ఆ ఫోన్ నా దగ్గర ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేను, కానీ అది నా దగ్గర ఉంటే దాని దగ్గర లిస్ట్ ఉంది, దాంట్లో లిస్ట్ ఉంటుంది. నేను రాసుకున్నా మొత్తం మన ఇండస్ట్రీస్ నుంచి ఎంతమంది, వేరే ఇండస్ట్రీస్ నుంచి ఎంతమంది అని చెప్పి. ఇప్పుడు రజనీకాంత్ గారు జైలర్ 2 వచ్చిందంటే అది సినిమా. ఇప్పుడు ఎన్ని సినిమాలను చూస్తారు పీపుల్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇప్పుడు దాకా అర్థం కాలేదేమో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనాలు ఎన్ని సినిమాలు చూస్తారు. ఒక సంవత్సరానికి మీరు 80 మంది నోటబుల్ హీరోలతో సినిమాలు రిలీజ్ చేస్తే పీపుల్ ఎంతమంది సినిమాలు చూస్తారు, అది నా క్వశ్చన్. అది ఇక్కడ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే నా ఫీల్. ఎన్నని చూస్తారు, అంతే కదా. అది ఖచ్చితంగా కన్సిడరబుల్ పాయింటే అది. ఏం చెప్తాం ఇంకా. సో అట్లా ఒక సినిమాకి ఇంత అని బడ్జెట్ పెట్టుకుంటారు కదా ఆడియన్స్ అయినా సరే. సో ఆ బడ్జెట్ ఒక సినిమా ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ ఇంకో నెల ఇంకో సినిమా వస్తే నువ్వు దీనికి ఖర్చు పెట్టంటే ఎందుకు రెడీగా ఉంటారు అస్తమాను. మన దగ్గర ఉంటారు, యూత్లో బాగానే ఉన్నారయ్యా, యూత్లో సినిమా లవర్స్ బాగానే ఉన్నారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మెల్లిమెల్లిగా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటున్నాయి, బాధ్యతలు ఉంటున్నాయి. ఆ బాధ్యతల్లో సినిమాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే అంతగా ఇష్టపడట్లా. అదొకటైతే జరుగుతుంది, అది కన్ఫర్మ్. యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కూడా అది. ఒక్క అనిల్ రావిపూడి గారు మటుకు ఫ్యామిలీ ఆడియన్స్ లాగలుగుతున్నారు. వెరీ రేర్గా మిగతా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాగలుగుతున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్కువ రావట్లేదు సినిమాలకి. సో రాజమౌళి గారు వస్తారు, ఆయన ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు ఆయన. సో ఈ గ్యాప్లో అనిల్ రావిపూడి గారు 5 సార్లు వస్తారు, అది వేరు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఈయన ఎక్కువ నచ్చుతారు. ఆయన ఎప్పుడో 5 ఏళ్ళకి ఒకసారి తీస్తారు. ఇప్పుడు 2017 తర్వాత 2022, 2022 తర్వాత 2027, 27 తర్వాత మళ్ళీ 32.
అంతే మరి అప్పుడే వస్తారు. ఎందుకంటే ఈ వారణాసికి ఆయన ఇంకెన్ని అవార్డులు కొడతారు. RRRకే గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ వచ్చింది, వారణాసికి ఇంకెన్ని కొడతారు. అవన్నీ కొట్టినప్పుడు మరి ఆబ్వియస్లీ ఇంక వాటికి కేటాయింపులు టైములు ఉంటాయి, ఇవన్నీ అయిపోద్ది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా హీరోలు ఎక్కువ అయ్యి కూడా మన దగ్గర సినిమాలు నోటబుల్ హీరోల నుంచి వస్తున్న సినిమాలు ఎక్కువ అయ్యి కూడా మంది పెరిగితే మజ్జిగ పలసన అన్నట్టు హీరోలు పెరిగితే కలెక్షన్స్ పలసన అలా అయిపోయింది మన దగ్గర. ఎందుకంటే ఎన్ని సినిమాలు చూస్తారు పీపుల్ అయినా సరే. ఇప్పుడు ఇది ఓ హీరో సరే పెద్ద హీరో సినిమా వచ్చింది చూశారు, తర్వాత ఇంకో చిన్న హీరో సినిమా వచ్చింది అది కూడా చూశారు, తర్వాత ఇంకో చిన్న హీరో సినిమా వచ్చింది ఎందుకు చూస్తారు? అది ఓటీటీలో చూద్దాం లేదంటే పైరసీలో చూసుకుందాం అనుకుంటారు, ఇలాంటి టీవీలో వచ్చేద్దరా అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటారు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ థియేట్రికల్ రెవెన్యూ అనేది బాగా డ్రాప్ అవుతుంది. తెలుగు సినిమా ప్రస్తుతానికి కొంచెం ఒక రకమైన డౌన్ఫాల్ని అయితే నోటీస్ చేస్తుంది ప్రస్తుతానికి. సో అది నాకు అనిపించిన విషయం, ఈ 5 పాయింట్లు. మీకు ఇంకేమైనా అనిపించాయా? ఇవి కాకుండా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా మీ దగ్గర? అంటే రెమ్యునరేషన్లో అవన్నీ చెప్తారు, నేను ఇందాక ఆల్రెడీ చెప్పా బడ్జెట్ని బట్టి హైక్స్ ఉండాలని చెప్పి. బడ్జెట్లో రెమ్యునరేషన్ పార్ట్ అయినా ఇంకా మనం ఏం చేయలేము అది. సో అది వేరే విషయం. సో అది ఇంకా మీరు చెప్పండి, ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేశాను నేను. మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దట్స్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్నేహితులు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.